500 సరిపోవా? ఆగు. ఎక్కువ ఇచ్చారు బాబు. అడుక్కునే ఆడదానికి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసి అడుక్కునే దానిలాగే ఉంచాలన్నది ఈ మగ మహారాజుల ఎదవ ఆలోచన. ఇంతకీ మీలో పెళ్లి కొడుకు ఎవరు బాబు? ఇద్దరం. బాబు నాకున్నది ఒక్కతే కూతురు. నాకు ఓకే. అది సరే, లోపల పెట్ట. చిచ్చి, అమ్మాయి ఎవరు? పని మనిషి. ఒరే, పకోడీలో కోడి మగో ఆడో డౌట్ ఉందని ఆ పకోడీనే బ్యాన్ చేసిన వంశం రా మాది. ఆడదాని అవసరం లేని మగాడు, ఉల్లి లేని వంట ఉంటదా? ఆ ఆడదాని అవసరం రాకూడదని నేను ఈ రెస్టారెంట్ పెట్టా. ఆఫీస్ లో శారీ నో ఎంట్రీ అన్న విషయం నీకు తెలీదా? ఇంతకీ ఎవరు నువ్వు? న్యూ జాయినింగ్. అయితే శారీ విప్పేసిరా. ఎవరు నువ్వు? న్యూ జాయినింగా? అవును సార్. దానికి నోరు లేదా? నువ్వు లిప్పిస్తున్నావు. అండ్ యూ కమ్ టు మై క్యాబిన్. యు కమ్ టు మై క్యాబిన్. ఎవరితరా ఇది కమ్ టు మై క్యాబిన్ అంటుంది? న్యూ ప్రాజెక్ట్ మేనేజర్ అంట. న్యూ ప్రాజెక్ట్ మేనేజర్, అది కూడా అమ్మాయా? అవును, అమ్మాయే బ్రో. హౌ 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 ఇట్ ఈస్ పాసిబుల్ రా? హౌ హౌ అని కుక్కల బౌ బౌ అని మొరగకు బ్రో. నీకే అన్ని తెలుస్తాయి, వెళ్ళు. రే అది కాదురా. అబ్బా వెళ్ళు బ్రో. లోపలికొచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలని తెలీదా? ఆల్రెడీ వచ్చేసా కదా. వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఏం తప్పు చేసావు? లోపల రావాలని అడుగుతున్నా. అప్పుడు మే ఐ కమిన్ అని కదా అడగాలి. అంటే మీకు వర్క్ డిస్టర్బెన్స్ అవుతుందని. అప్పుడు అసలు రాకూడదు కదా. షట్, మే కమ్ ఇన్. హ? హ? ఏంటి ఏమన్నావు? మే ఐ కమ్ ఇన్. ముందు వెనకాలో ఏదో మిస్ అవుతుందబ్బా. ఏంటది? మే ఐ కమ్ ఇన్ మేడం? మేడం, సౌండ్స్ గుడ్. ప్లీజ్ కమ్ ఇన్. ఏంటలా స్టాచ్యూలా నిల్చున్నావు? కూర్చోండి. ఎందుకు? చెప్పి కూర్చోవాలి, కూర్చునే ముందు అడగాలి అని ఎందుకా? అలా ఏం లేదు. యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. అవును, మనదేం కంపెనీ? వర్క్ ఫంక్షన్ ఏంటి? అంటే ఫిష్ ను మనం మ్యానుఫ్యాక్చర్ చేసి దానికి ప్రాణం పోసి ఆ లైవ్ ఫిష్ ని సేఫ్టీగా సముద్రంలోకి వదులుతాం. ఏంటి సెట్ అయ్యరా? మరేంటి మేడం, యాడ్ ఏజెన్సీ అని తెలిసే కదా మీరు జాయిన్ అయి ఉంటారు కదా. మరి ఇప్పటి వరకు డిజైన్ చేసిన యాడ్స్ అన్ని కూడా మగవాళ్ళకి రిలేటెడ్ ఎందుకు డిజైన్ చేశారు? డబ్బులు కట్టేది అలా కదా. షాపింగ్ చేసేది ఆడవాళ్ళు కదా. వెంటనే వెళ్ళి లేడీస్ కి రిలేటెడ్ ఒక యాడ్ డిజైన్ చేసుకుని తీసుకొనిరా. యాడ్ డిజైనా? నేనేం చెయ్యాలా? మరి ఏం చేస్తావు? అన్ని థింగ్స్ అబ్జర్వ్ చేసి మేనేజ్ చేస్తుంటా. ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసింది మేనేజ్మెంట్ చాలు. నేను చెప్పినట్టు గో అండ్ మేక్ ఇట్. ఓకే. అవును, ఆఫీస్లేవో పనికి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెట్టావంటే ఏంటి? వర్క్ స్టేషన్లో రెస్ట్రిక్షన్స్ పెడితేనే వర్క్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఓ, మరి ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేసుకోవద్దు, శారీస్ కట్టుకోవద్దు అన్నావంట. శారీస్ కట్టుకుంటే నడుము కనపడుతుంది, స్లీవ్లెస్ వేసుకుంటే షోల్డర్స్ ఎక్స్పోజ్ అయ్యి మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అయ్యి వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది. అబ్బో, మరి హై హీల్స్ వేసుకోవద్దన్నావంటే ఎందుకు? అవును, అంత పెద్ద చెప్పులు వేసుకొని టిక్కు టిక్కు అని నడుస్తుంటే సౌండ్ వచ్చి డిస్ట్రాక్షన్, డిస్టర్బెన్స్. మరి పర్ఫ్యూమ్ యూజ్ చేయొద్దన్నావంట. ఆ స్మెల్కి ఎయిర్ పొల్యూట్ అయ్యి డిస్ట్రాక్షన్ అయ్యి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. గుడ్ క్యాచ్. ఇదంతా ఓకే. లేడీస్ శాలరీ వాళ్ళ అకౌంట్ లో కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళ అకౌంట్ లోకి వేస్తున్నారంట. అదెందుకు? సేఫ్టీ, ఖర్చు ఎక్కువ చేయకుండా. వాళ్ళ శాలరీ వాళ్ళకి నచ్చినట్టు యూజ్ చేసుకుంటారు. నీకెందుకు? ఇప్పటి నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజ్డ్. నేను చెప్పిందే వినాలి, ఇంక్లూడింగ్ యూ. అండర్స్టాండ్? ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నా. దెన్ గో. ఒరే సాయి, ఆగాగు. ఎక్కడికి? సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తాడ్రా? ఈస్ట్. మరి చంద్రుడు? వెస్ట్.
వీకెండ్ నేను ఎక్కడికి వెళ్తాను? పుణ్యక్షేత్రాలకి. మరి ఎందుకురా కొత్తగా అడుగుతున్నావు? అంటే అదే ప్రతిసారి నువ్వే వెళ్తున్నావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? రేయ్, ఆమ్లెట్ వేసుకుని తింటూ అందులో కోడిగుడ్డు ఎక్కడుంది అని వెతికినట్టుందిరా నువ్వు అడిగింది. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను? దైవ దర్శనానికి. నీ దేవుడెవరు? ఇంకెవరు, నువ్వేగా. ప్రతిరోజు నీ దేవుడు నీతో ఉండగా నువ్వు వేరే చోటకి వెళ్ళవేంట్రా? వీకెండ్ ఉండట్లేదుగా. తన దేవుడి దర్శనానికి వెళ్తున్నాడు రా. అది కాదు. ఆగరా, నేను ఇంట్లో లేని 2 రోజులు ఇంట్లోకి ఆడ చీమ కాని, ఆడ దోమ కాని, ఆడ పిల్లి కాని, ఆడ బల్లి కాని రాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకో. లేదనుకో మన మగ మహారాజులకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. వస్తున్నా. ఛాన్స్ దొరికితే చాలు, ఎప్పుడు సరసలే. మిస్ చేసే ఛాన్స్ లేదు కదా. ఈ మిస్ ఏదైనప్పుడు మిస్ అయ్యే ఛాన్సే లేదు కదా. ఇలా చూస్తుంటే టైం వేస్టే కదా. టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మీ ఇంట్లో మన సంగతి తెలియాలి కదా. ఏంటి తెలిసేది? ఏదేమైనా నాకు నువ్వు, నీకు నేను, మనకి మనం కలిస్తే ఒకరు. ఇలాంటి మాటలు బాగానే చెప్తావు. మాటలే కాదు, చేతలు కూడా వచ్చు. సాలే ఆపు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటారు. మన పెళ్ళికి ఆ రోజైనా వస్తుందా? ఎందుకు రాదు? నువ్వు ఇలా అనుకో, ఇలా అయిపోద్ది. ఏటైపోయేది? చింతకాయల పచ్చడి. అసలు అగరొత్తుల వాసన తప్ప ఆడవాళ్ళ వాసన తెలియని ఇంట్లో పెరిగావు. మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? అయినా ఈ బంటిగాడు చెప్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఏమైనా చేయాల్సిందే. సర్లే ఆపు. ఏంటి ఆపేది? హక్ చేసుకో. సర్లే, తర్వాత చూద్దాం గాని ముందు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? చెప్పా కదా, మర్చిపోయావా? ఓ అదే, సరే ఇలా వెళ్ళి ఇలా చేస్తా. ఓకే బాయ్. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. జాయిన్ అయ్యానుగా. అవుతుందిగా. వాడు ఎలా ఉంటే మనకెందుకు నాన్నా? నిన్న గ్రూప్లోకి తెచ్చుకుంటాను కదా. సమస్య లేదు. యూ డోంట్ వరీ నాన్నా. నేనెవరు? మీ పెద్ద కూతుర్ని. మై హూనా. యూ టేక్ కేర్, ఓకేనా? బాయ్. ఆకలేస్తే అన్నం పెడతా, అలిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, వండుకుంటా. ఏం చేస్తున్నా? మనం చేయడానికి ఏముంటది, మన పనులన్నీ బాసే చేసుకుంటాడు కదా, అందుకని ఎంజాయ్ చేస్తున్నా. ఓ, ఎంజాయ్ చేస్తున్నావా? అయినా ఫోన్ లో అంత ఎంజాయ్మెంట్ ఏముందో. గుంట్లో, ఇన్స్టా గుంట్లో మొఖాన్ని పౌడర్ అద్దుకొని పళ్ళు బయట పెట్టి అని పళ్ళు ఎకలించి కళ్ళు పెద్ద చేసి అది మాదిరిగా చూస్తుంటే రా రమ్మని పిలిచినట్టుంది అబ్బాయి. మరి ఫాలో చేసి వెళ్ళలేకపోయావా? లైక్ చేసి లవ్ షేర్ చేస్తారేమో. ఫాలో చేయడం, లైక్ చేయడం, లవ్ చేయడం మన వల్ల కాదబ్బాయి. పాపం ఏజ్ బారైపోయింది కదా అబ్బాయి. మరి బారైన ఏజ్ లో ఇలాంటి వేషాలు అవసరమా? అదేంటి అబ్బాయి అలా అంటావు? ఏజ్ బార్ అయి ఉండొచ్చు కానీ అదే బార్లో కూర్చొని 2 పెగ్గలు వాట్కా వేసుకొని ఆపకుండా ఒంగొందూకుడు అర్ధగంట ఆడిస్తా తెలుసా? మరి ఇప్పుడు ఆడతావా? బొమ్మ చెట్టే నువ్వెప్పుడొచ్చా? అదే నాన్న, అన్ని పనులు మా బాసే చేసుకుంటాడన్నావుగా, దానికంటే కొంచెం ముందు వచ్చాలి. అన్ని నీకే చెప్పేసినట్టే. ఒరే సిగ్గులేని చెప్పు, నువ్వెలాగో పని చేయవు, కనీసం ఆ పని మనుషులు కరెక్ట్ పని చేస్తున్నారో లేదో చెక్ చేయొచ్చు కదా. పనులు అన్నావు కదా బాసు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు, ఇంకా మనం చేసేది ఏముంటది, టైం బొక్క. ఒరే నిన్ను బాసు ఒకటి అడగనా? ఏంటి? ఒంటికి ఉప్పు కారం తగలపోయినా మనసుకు వచ్చినట్టు వస్తుంది బాసు కోపం.
ఎందుకంట ఒరే ఇందాక నుంచి నా నోట్లో ఓ సామెత ఆడుతుందిరా, బయటికి రావట్లా. అదేంటో నన్ను చెప్పంటావా? ఒరే నా నోట్లో నీకెలా తెలుసురా? నీ అయ్యి ఎక్స్ప్రెషన్ చూసి నీ అంగుట్లో అనేది నాకు ఇక్కడ తెలిసిపోతుంది బాస్. సరే చెప్పు. దాన్ని పోయి ముళ్ళగంపరే కాళ్ళకి తగిలించుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చాను కదరా. బాస్ చెప్పు తెగు. ఏయ్ నీకు బుద్ధుందా? ఏ నీకు లేదా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని. ఓ నువ్వేనేటి మా పైన పనోడివి? పైన పనోడా? ఇది ఎక్కడో ఇన్నట్టుందే. ఎన్నట్టు కాదు సామే, జరిగినట్టుంది. అది సరే, ఇంతకెవర్తిది? ఎవర్తి గివర్తి కాదు సామి, ఎవరు అని అడగాల. మీ ఇంట్లో పెద్దోళ్ళు పద్ధతులు నేర్పించలేదేటి? పట్టుకుంటే నా పిడికిటంత లేదు, పద్ధతుల గురించి మాట్లాడుతుంది. ఎవరే ఇది? నా అసిస్టెంట్. ఏంది నువ్వే పని మనిషివి, మళ్ళీ నీకు ఒక అసిస్టెంటా? నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని, నాకే లేరు ఇంతవరకు అసిస్టెంట్. చూడు సామి, పని చేసే వాళ్ళకి పని ఎట్టా ఉంటుందో పనులు సాయం కోసం అసిస్టెంట్ ఉంటది. అయినా ఎప్పుడు ఆడోళ్ళ మీద పడి ఏడవడం తప్ప వేరే పనులే నీకు. ఈ అసిస్టెంట్ ఎందుకో? తాను దూరడానికే సందు లేదంటే ఆ సందులో సంక్రాంతి చేసుకుందామందంట వెనకటికి నీలాంటి ఒకటి. నా హోటల్లోకి ఒక్క అమ్మాయి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇంకోట ఎల్లమంది ఎల్లటం కుదరదు సామి. అది చెప్పడానికి నువ్వెవరు? నువ్వు పంపించేదాన్ని. ఇదిగో పంపడాలు గెంపడాలు లాంటివి లేవు. నేను ఈడ పని చెయ్యాలంటే అది ఈడ ఉండాలే. అది ఉంటే దాంతో నేనుండాలి. మరి నేను ఎక్కడ ఉండాలా? నువ్వు నీ హద్దులు ఉండాలి. నా సరిహద్దులు దాటి లోపలికొచ్చి నన్నే హద్దుల్లో ఉండమంటున్నావా? ఆగు సామి, అసలే అమావాస్య పౌర్ణమి తేడా లేకుండా రోజులన్నీ మా ఆడాలకే సపోర్ట్ చేస్తున్నాయి. సరదాగా నర్సింగ్ స్టేషన్ లో ఓ పేపర్ మొక్క రాసి ఇచ్చాను అనుకో, లాక్కోలేక పీక్కోలేక సత్తావు. అసలు మిమ్మల్ని కాదే అనాల్సింది. ఆ చెప్పు దరిద్రుడు ఎక్కడ అంటే స్టార్టింగ్ నుంచి మీ వెనకాల స్టాండింగ్ మొత్తం విన్నావా? మరి నాకేంద్ర రచ్చ? రచ్చ కాదు బాసు, బయట రచ్చ కన్నా వీళ్ళ రచ్చే బెటరు. ఆఫర్లో డబుల్ ఆఫర్ అనుకోండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మాది మగ మహారాజుల వంశం. కావచ్చు, అంటే నేను అంటున్నది ఒకే జీతంలో ఇద్దరు పనులు. సరే, దీనికి చెప్పినట్టే దాన్ని కూడా నా కంటికి దూరంగా ఉండమను. వీలైనంత వరకు నా దగ్గరకు కూడా రావద్దని చెప్పు. చెప్పాను కదా అమ్మాయిలు, మనిషి సేమ్ పాటకయ్యా. ఒత్తు తీసిస్తే తుస్సా. రమ్మన్నారంట. త్రివిక్రమ్ సినిమాలో సమంత లాగా ఫీల్ అవుతున్నారేమో. నేనేం నితిన్ని కాదు, ఐయామ్ కన్నా. బొంగేం కాదు, నీ ముఖానికి ఎలాగో యాడ్ ఐడియాస్ రావు, ఏదో హెల్ప్ చేద్దామని లీడ్ ఇస్తున్నా. నడుము చూస్తేనే ఐడియాస్కి లీడ్స్ వస్తాయంటే దేశంలో అందరూ అదే పనిలో ఉంటారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా, లేకపోతే మధ్యలో మెదడు చితికి మైండ్ దొబ్బిందా? అయినా ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ గురించి క్లారిటీ ఎందుకు? నేను ఇమాజిన్ చేసుకొని చెప్తాను, నువ్వు ఇమాజిన్ చేసుకో. ఓకే. ఓపెన్ చేస్తే కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి. స్టాప్, ఇదేం బాగాలేదు. ఏంటి, అమ్మాయి నడుము గిల్లుతున్నట్టు ఇమాజిన్ చేసుకున్నావా? అంటే మీరే కదా ఇమాజిన్ చేసుకోమన్నారు. అలా అమ్మాయి గిల్లుతాడు అని అనుకుంటుంది. అనుకున్నవన్నీ ఇమాజిన్ చేసుకోకూడదు. జరిగేదేముందో అది ఇమాజిన్ చేసుకోవాలి. ఆ జరిగేదేదో త్వరగా చెప్పండి. అలా నడుము గిల్లుతాడనుకున్న తాను తన నడుము దగ్గరకొచ్చి తన నడుముకున్న వడ్డానం పట్టుకొని ఇదెక్కడ కొన్నావని అంటాడు. అమ్మాయి షాక్ అవుతుంది. అప్పుడు మీ లేత నడుము కమిలిపోకుండా ఉండే వడ్డానం కావాలంటే ఈ షాప్ కి వెళ్ళండి అని అంటావు.
ఎలా ఉంది? ఆ, అసలు అక్కడ వడ్డానం లేదు కదా. ఇమాజినేషన్ లో లేదు, కానీ షూట్ లో ఉంటుంది కదా. ఏంటండి, ఒకసారి ఉంటదంటారు, ఇంకోసారి ఉండదంటారు. నాకేం అర్థం అవ్వట్లేదు. నీకు అసలు బ్రెయిన్ ఉంటేనే అర్థం అవ్వడానికి. ఇలాంటి ఐడియాస్ కాకపోయినా అట్లీస్ట్ ఒక సింపుల్ ఐడియా డిజైన్ చేసుకొని తీసుకొని రా. ఓకే